మా ఆయన అడిగితే సడన్గా పూరి చేయమని అడిగిండనమాట. పూరి చేస్తేనే నేను ఆ కూర తింటా, లేకపోతే తిననని చెప్పిండు. మా ఆయన కొంచెం భోజన ప్రియుడు అనమాట. అది కూడా హోమ్ మేడ్ ఫుడ్ అంటేనే ఇష్టము, బయట ఫుడ్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఏదో నా కోసమే అనమాట. ఈ పూరికి అన్నట్టు ఈ పూరికి ఒక స్టోరీ ఉందండి. ఏంటంటే పూరి మేకర్ తెచ్చుకున్నాను కదా, పూరి మేకర్తో చేస్తేనే ఈ పూరీలు అనేవి మంచిగా ప్రతి ఒక్క పూరి పొంగుతుందనమాట. మనం బేలకాటతో చేస్తే అది అసలు అన్నీ పొంగవు అనమాట, ఏదో ఒకటే పొంగుతుంది. చాలా వరకు నాకు అది అట్లా అర్థమైంది. మరి మీకు ఎంతమందికి అట్లా అనిపించిందో కామెంట్ చేయండి. పూరి మేకర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకు ఏం కూర తింటా అన్నారు అని అనుకుంటున్నారా? నేను నైట్ మసాలా ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఆ మసాలా కర్రీ ఉంది, దానికోసం అని చెప్పి పూరి ఖచ్చితంగా మా ఆయనకి పూరి పొంగాలన్నమాట. పొంగితే మంచిగా సంతోషంగా హ్యాపీగా తింటాడనమాట. ఆయనకు అట్లా ఇష్టము. ఇది చూడండి, మసాలా కర్రీ అని చెప్పాను కదా, మసాలా కర్రీ వేసి పూరి చేసిస్తే అప్పటికప్పుడు తిన్నాడనమాట.